రాష్ట్రానికి విమానాల తయారీ కేంద్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయించాలని యోచిస్తోంది. బ్రెజిల్కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయర్తో అదానీ ఏరోస్పేస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలో విమానాల తయారీ కేంద్రాన్ని బ్రెజిల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. వ్యాపార, వాణిజ్య, సైనిక విమానాల విడిభాగాల తయారీలో ఎంబ్రాయర్కు గుర్తింపు ఉంది. దేశంలో చిన్న మధ్యస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ యూనిట్ను ఈ సంస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్ పోటీ పడుతున్నాయి. ఏపీలో విమానాల తయారీ ప్రధాన ప్రాజెక్టు లేదా అనుబంధ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత తెలిపింది. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై వచ్చే నెలలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. అవి బెంగళూరుకు సమీపంలో ఉండటం కలిసి వస్తుంది. ఈ ప్రాంతాన్ని విమానాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్స్ ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్కు ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఈ సంస్థ 6 సీటర్ల విమానాల తయారీ కేంద్రాన్ని 1300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. 500 ఎకరాల్లో స్కై ఫ్యాక్టరీని అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2029 నాటికి ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఇదే ప్రాంతంలో ఖాళీగా భూములు ఉన్నాయి. వాటిని విమానాల తయారీ కేంద్రం కోసం కేటాయించేలా ప్రతిపాదించినట్లు తెలిసింది. శ్రీ సత్యసాయి జిల్లా కోడికొండ చెక్పోస్ట్ దగ్గర లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కేటాయించిన 8,844 ఎకరాల భూములను కలుపుకుని 20,000 ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్క్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న భూములను వెనక్కి తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మరోవైపు చుట్టుపక్కల మండలాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో విమానాల తయారీ ప్రాజెక్టుకు భూములు కేటాయించేలా ప్రతిపాదించింది. ఈ భూములు జాతీయ రహదారి, బెంగళూరు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం కలిసి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కంపెనీ ప్రతినిధి బృందం ప్రాధాన్యం ఆధారంగా భూములు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.